ఏంటి షారుఖ్ బాయ్, ఇది నిజమా? డంకీ మూవీ కలెక్షన్స్ అన్ని ఫేకా? కార్పొరేట్ బుకింగ్సా? అసలు ఏం జరుగుతుంది? సోషల్ మీడియా మొత్తంలో డంకీ వర్సెస్ సలార్, నార్త్ వర్సెస్ సౌత్, ప్రభాస్ వర్సెస్ షారుఖ్ ఇవే మ్యాటర్స్ నడుస్తున్నాయి. నార్త్ వాళ్ళు సలార్ మూవీ కలెక్షన్స్ ఫేక్, కావాలని హైప్ కోసం అలా ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నారు అంటున్నారు. మన సౌత్ వాళ్ళు డంకీ మూవీ కార్పొరేట్ బుకింగ్స్, ఫేక్ కలెక్షన్స్ వాళ్ళు కూడా కావాలని చూపిస్తున్నారు అంటున్నారు. అసలు డంకీ మూవీకి ఎవ్రీడే 60 crores కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి, కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏంటి, అవన్నిటి గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. డంకీ మూవీ December 21కి సలార్ కన్నా ఒక రోజు ముందే రిలీజ్ అయింది. నార్త్ ఇండియాలో ఎవ్రీ సింగిల్ స్క్రీన్ అనేది డంకీ వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. పీవీఆర్, ఐనాక్స్, ఐమాక్స్లో కూడా చాలా వరకు రిజర్వ్ చేసుకున్నారు. తర్వాత సౌత్ నార్త్ అని కొంచెం ఫైట్ అవ్వడం వల్ల పీవీఆర్ వాళ్ళు సలార్ మూవీకి 50% అండ్ డంకీ మూవీకి 50%గా కరెక్ట్గా పార్షాలిటీ లేకుండా ఇద్దరికి ఇచ్చేశారు. అయితే ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో వస్తున్న మ్యాటర్ ఏంటంటే డంకీ మూవీ కలెక్షన్స్ టోటల్ ఫేక్, కార్పొరేట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడే కాకుండా మన బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన కాజల్ కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, పఠాన్ మూవీ కలెక్షన్స్ అసలు ఎంత, అందరూ ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. ఒకళ్ళు 1500 crores, ఒక 1200, ఒక 1100, ఒకళ్ళు 1000 crores. అసలు రియల్ పఠాన్ కలెక్షన్స్ ఎంత, 1000 crores అసలు దాటిందా లేదా, కావాలని ఫేక్గా చూపిస్తున్నారా అని షారుఖ్ ఖాన్ డైరెక్ట్గా అడిగింది కాజోల్. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. డంకీ విషయంలో కూడా కార్పొరేట్ బుకింగ్స్ అనేవి బాగా జరుగుతున్నాయంట. అసలు ఈ కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏంటంటే ఎస్ఆర్కే, షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ, రెడ్ చిల్లీస్ విఎఫ్ఎక్స్ కంపెనీ. ఈ కంపెనీయే ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్ రీసెంట్గా వచ్చిన డంకీ, పఠాన్, జవాన్ అన్నిటికీ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ప్రొడ్యూసింగ్ కూడా చేశారు. అదే కంపెనీ నుంచి చాలా కార్పొరేట్ బుకింగ్ టికెట్స్ అనేవి, అంటే మనకు బుకింగ్స్ అనేవి జరుగుతాయి, టికెట్స్ ఎన్ని అమ్ముడు పోతాయి, మనీ వస్తుంది, అంతా వస్తుంది. బట్ అవి ఆడియన్స్ కాకుండా ఆ కంపెనీ నుంచే ఒక ఇంత అమౌంట్ మనీ వెళ్ళి ఇన్ని టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ అన్ని ఫ్రీగా ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి లేదా ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళ కొలీగ్స్కి, రిలేటివ్స్కి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇలా మనం ఎవ్రీడే కలెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి, బుకింగ్స్ అనేవి క్లియర్గా కనబడుతుంటాయి. సో అలా కార్పొరేట్ బుకింగ్స్ అనేవి జవాన్ విషయంలో జరిగాయి, పఠాన్ విషయంలో జరిగాయి, ఇప్పుడు డంకీ విషయంలో కూడా జరుగుతున్నాయి అని సోషల్ మీడియాలో మన సౌత్ వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు. మరి నార్త్ వాళ్ళు ఏమైనా తక్కువ ఉన్నారంటే వాళ్ళు కూడా సలార్ మూవీకి కావాలని కలెక్షన్స్ ఇలా ఫేక్గా చూపెడుతున్నారు. ఇన్ని కలెక్షన్స్ ఎలా వస్తాయి, డే 1 178 crores వచ్చాయి, డే 2 236 crores వచ్చాయి, డే 3 336 crores వచ్చాయి, డే 4 403 crores అండ్ డే 5 503 crores వచ్చాయి. ఎలా ఎవ్రీడే 100 crores వస్తున్నాయి, ఎవరు చూడట్లేదు మూవీలో. నార్త్లో మొత్తం డంకీ డామినేషన్, షారుఖ్ ఖాన్ క్లీన్గా డామినేట్ చేస్తున్నారు ప్రభాస్ని నార్త్లో అని అంటున్నారు. మరి అక్కడ ఉన్న చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ అండ్ మార్తా మందిర్ అనే ఒక థియేటర్ మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇందులో షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ ఫేమస్ మూవీ DDLJ, ఈ మూవీ ఆల్మోస్ట్ 25 years నుంచి ఆ థియేటర్లో ఆడుతూనే ఉంది. షారుఖ్ ఖాన్ మూవీ అల్లో 3 screensలో షారుఖ్ ఖాన్ మూవీ నడుస్తుంది, వేరే మూవీ అసలు రానే రాదు. అలాంటి హిస్టరీ ఉంది షారుఖ్ ఖాన్కి ఆ మార్తా మందిర్ థియేటర్కి. ఇప్పుడు ఆ థియేటర్ ఓనరే ఒక మాట క్లియర్గా చెప్పాడు, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ షారుఖ్ ఖాన్ మూవీని రిప్లేస్ చేసింది ప్రభాస్ సలార్ మూవీ. ఇప్పుడు ఆ 3 screensలో ఒక స్క్రీన్లో డంకీ నడుస్తుంది, ఇంకో దాంట్లో DDLJ అండ్ ఇంకో దాంట్లో సలార్ మూవీ నడుస్తుంది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ రిప్లేస్ జరిగింది షారుఖ్ ఖాన్కి ప్రభాస్ తోటి. అది కూడా గట్టిగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఈ ట్రెండ్ ఎంతవరకు వెళ్తుంది, నిజంగానే కార్పొరేట్ బుకింగ్స్ నడుస్తున్నాయా డంకీ విషయంలో, సలార్ విషయంలో కూడా ఫేక్గా చూపెడుతున్నారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఎవరి వాళ్ళు కరెక్ట్గా ప్రూవ్ చేస్తూనే ఉంటారు. కార్పొరేట్ బుకింగ్స్ అని ఇంత గట్టిగా రావడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గానే సోషల్ మీడియాలో లెట్ సినిమా అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్లో క్లియర్గా మెన్షన్ చేశారు, డంకీ మూవీకి మేము వెళ్ళాము, అక్కడ థియేటర్ చూస్తే హౌస్ఫుల్ ఉంది, బట్ థియేటర్ లోపలికి వెళ్తే 20% మాత్రమే థియేటర్లో ప్రజలు ఉన్నారు, ఇంకా 80% ఖాళీగా ఉంది, అసలు ఆక్యుపెన్సీయే లేదు, బయట మాత్రం హౌస్ఫుల్ బోర్డు ఉంది, టికెట్స్ అన్ని కొనేసినట్టు కనబడుతున్నాయి అని క్లియర్గా ఒక ట్వీట్ అయితే వేశారు. దాన్ని చూసే మన సౌత్ ఇండియా వాళ్ళు కూడా ట్రోలింగ్ అనేది స్టార్ట్ చేశారు. అన్ని ఫేక్ కలెక్షన్స్, కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయి, ఓన్లీ డంకీ అయినా జవాన్, పఠాన్ కూడా ఇలానే చేశారా, అసలు షారుఖ్ ఖాన్కి అంతకుముందుకు పాన్ ఇండియా ఇమేజే లేదు, సడన్గా పఠాన్ మూవీ తీసుకొచ్చి 1000 crores కలెక్షన్ చేశారు. దాని తర్వాత జవాన్, అట్లీకి కూడా అంత పెద్ద డైరెక్టర్ ఏం కాదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు, పాన్ ఇండియా ఇమేజ్ కూడా లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన జవాన్ కూడా 1200 crores కలెక్షన్ చేసింది. అప్పట్లో 500 400 కలెక్షన్ చేయడమే చాలా గ్రేటు.
అలాంటి ఒక హీరో సడన్గా 1000 crores ఎలా కలెక్షన్ చేశారు అని మన సౌత్ వాళ్ళు కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మరి మీరేమనుకుంటున్నారు? డంకీ వాళ్ళు కార్పొరేట్ బుకింగ్స్ చేస్తున్నారా, లేదా రియల్గానే కలెక్షన్స్ వస్తున్నాయా? సౌత్లో మన సలార్ కూడా ఫేక్ కలెక్షన్ చూపిస్తున్నారా, లేదా రియల్గానే కనిపిస్తున్నాయా? కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ సలార్ మూవీ టోటల్గా ఫైనల్గా ఎంత కలెక్షన్ చేయగలదు? 1000 crores, 1500 crores, 2000 crores, అది కూడా కింద మెన్షన్ చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ.